యేసు ప్రభు వారు కాపెర్నహూము అనే ఊరిలో ఒక ఇంటిలో ఉన్నప్పుడు అనేక మంది జనసమూహము ఆయన వద్దకు వచ్చారు. ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన బోధిస్తూ ఉన్నాడు, ఆయన ఇంటిలో ఉన్నాడు. జనసమూహం వచ్చారు. జనసమూహము ఇంటిలో కూర్చున్నారు, ఇల్లంతా నిండిపోయింది. ఆ ఇంటి బయట వాకిలి ఉంటే వాకిలిలో కూడా కూర్చున్నారు జనసమూహం. వాకిలి అంతా కూడా నిండిపోయింది. ఇల్లు, ఇంటి లోపల, ఇంటి బయట వాకిటి నిండిపోయింది. జనము కిక్కిరిసి ఉన్నారు. యేసు ప్రభు వారు బోధిస్తూ ఉన్నారు, పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని కొందరు మనుషులు ఏం చేశారంటే ఒక పక్షవాయువు గలవాడిని, పక్షవాతం కలిగిన వాడిని తీసుకుని వచ్చారు. అతను ఎలా తీసుకొచ్చారంటే అతను మంచం మీదే ఉంచి ఆ మంచంతోనే మోసుకుని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి ఆయనను మోసుకుని వచ్చారు. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి వారికి చోటు లేదు. ఆయన బోధిస్తూ ఉన్నాడు, జనసమూహము ఉన్నారు, వాకిటి అంతా నిండిపోయింది, ఇల్లు అంతా నిండిపోయింది. కానీ ఆయన వద్దకు తీసుకెళ్ళడానికి అవకాశం లేక వారు ఏం చేశారంటే యేసు ప్రభువు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి పైకెక్కి ఆ ఇంటికి కప్పు తీసి, అంటే ఇంటి పైకప్పు విప్పి ఈ పక్షవాయువు గలవారిని మంచానికి కట్టేసి దానికి తాడు కట్టి ఆ పక్షవాయువు గలవాడిని ఆ ఇంటి పైనుంచి, ఇంటి కప్పు ఇప్పారు కదా, ఇంటి పైనుంచి యేసు ప్రభు తినంగా మంచంతోనే దింపారు. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడ వాక్యం రాయబడి ఉంది, మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5-6 వచనాల వరకు చదివితే ఈ మాటలు ఉంటాయి. యేసు ప్రభు వారు వారి విశ్వాసము చూసి, ఎవరి విశ్వాసం? ఈ పక్షవాయువు గలవాడిని మంచానికి కట్టేసి ఇంటిపైకి ఎక్కి మంచంతో దింపారే, మోసుకుని వచ్చారు. ఆ పక్షవాయువు గలవాడిని యేసు ప్రభు ఎదుట దింపారే, వారి విశ్వాసం చూసి ఈ పక్షవాయువు గలవాడితో చెప్తున్నాడు యేసు ప్రభు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, పెద్దలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ సరిగేస్తున్నారంట. పాపాలు క్షమించడానికి ఈయన ఎవరు? దేవుడు అక్కడే కదా, ఈయన పాపాలు క్షమించబడ్డాయి అంటున్నాడు ఏంటని ఒకరికొకరు గొరిగేసుకుంటున్నారంట. అప్పుడు యేసు ప్రభు వారిని చూసి ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పడం సులభమా, నీవు లేచి పరుపెత్తుకుని నడిచి వెళ్ళమని చెప్పడమా అని అడిగాడు. వారు ఏ సమాధానం చెప్పారో అక్కడ రాయబడలేదు. కానీ ఆ పక్షవాయువు గలవాడిని చూసి యేసు ప్రభు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవని చెప్పగానే వాడు దిగ్గులో వేసి ఆ పరుపెత్తుకుని నడిచి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికే ఆయన వచ్చాడు. అందుకనే ముందుగా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. వాళ్ళకి నచ్చలే ఆ మాట. ఎందుకంటే వాళ్ళలోనే పెద్ద పాపం ఉంది. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, పెద్దలు అన్న వాళ్ళలోనే పెద్ద పాపం ఉంది. పాపాలను ఒప్పుకోరు వీళ్ళు. పాపాలు క్షమించేవాడిని కూడా వీళ్ళు ఒప్పుకోరు. అందుకని అన్నాడు, పాపాలు క్షమించబడి ఉన్నామని చెప్పడం సులభమా, నీవు లేచి నీ పరుపెత్తికి నడవని చెప్పడం సులభమా అని చెప్పి వారి కలయ చూసి యేసు ప్రభు అన్నాడు ఆ పక్షవాయు గలవానితో,
నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవని చెప్పాడు. అంతే. వాడు వెంటనే ఆ మాట చెప్పగానే 4 మనుషులు మోసుకొచ్చారండి. వాడు మంచం కూడా దిగలేడండి, పక్షవాయువు గలవాడు. అలాంటి వాడితో యేసు ప్రభు ఒక్క మాట, నువ్వు లేచి నువ్వు పరిపెత్తుకుని నడవ అని చెప్పగానే వాడు లేచి పరిపెత్తుకుని నడిచెళ్ళిపోయాడు. అక్కడ చూసిన వారు అందరూ ఆశ్చర్యపోయారు. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు, యేసయ్యకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన సమస్తమును సాధ్యమే.